వాతం, పిత్తం, కఫం అనేటివి శరీరాన్ని నిలబెట్టే స్తంభాలైతే ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అనేటివి శరీరాన్ని పోషించే ఉపస్తంభాలు. అందులో ఆహారం అనేది అతి ముఖ్యమైనది. గోల్డెన్ రూల్ ఆఫ్ స్టమక్ డివిజన్ అంటే ఆహారం ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చూసుకుంటే కడుపును 4 భాగాలుగా చేసి 2 భాగాల్ని ఘన పదార్థాలకి, 1 భాగాన్ని ద్రవ పదార్థానికి, మరొక భాగాన్ని ఖాళీగా వదిలేయాలి. అందువల్ల అరుగుదల అనేది నీట్గా జరుగుతుంది. అలాగే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే హెవీగా ఉన్న ఫుడ్ అయితే 1/3 to హాఫ్ స్టమక్ వచ్చేంత వరకు, ఈజీగా డైజెస్ట్ అయ్యే అంటే లైట్ ఫుడ్ అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. భుక్తాయాసం వచ్చేంత వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు. అలాగే టైమింగ్, రోజు ఒక ఫిక్స్డ్ టైమింగ్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఉండాలి. ఎట్లా అంటే అలా తీసుకోకూడదు. దీనికి పావ్లోవ్ చేసిన ఒక ప్రయోగం, కుక్క పైన చేసినది ఒక చక్కటి ఉదాహరణ. అలాగే రాత్రి మేలుకొని జాగరణ చేసేవాళ్ళు పొద్దున నిద్రపోయి లేచిన తర్వాతనే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు ఆహారం తీసుకొని నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి తమ ఆహార విధి విధానాలను చూసుకోగలరు.